ప్రైజ్ లార్డ్. దేవుని ప్రేమ కలిగిన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రియమైన వర్లరా, ఇక్కడ పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. అంటే రాజైన హేరోదు మరి పేతురుని చెరసాలలో బంధించాడండి. మరి అతనైతే చెరసాలలో సంఖ్యల మధ్య ఉన్నాడు. మరి సంఘస్థులు అలా ఉండలేదు, ప్రార్థన చేయడం ప్రారంభించారు. రాత్రంతా కూడా వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు. వారి ప్రార్థన ఆసక్తి కాదు కానీ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. వారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు అంటే వారి యొక్క దైవజనులు, పాస్టర్ గారు, పేతురు గారి కోసమే ప్రార్థన చేస్తున్నారు. అనేకులుగా కూడుకుని ప్రియమైన వర్లరా ఆ రాత్రి సమయంలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారి యొక్క ప్రార్థన యొక్క ప్రతిఫలము మరి దేవుని దూత వచ్చింది, పేతురు గారిని విడిపించి రోడ్డు మీదకి తీసుకొచ్చేసింది, చెరసాల్లోంచి బయటికి తీసుకొచ్చిందండి. మరి సంఘ ప్రార్థన చాలా బలమైంది. ఎందుకు బలమైనది అంటే ప్రియమైన వర్లరా, ఏదో ఒకళ్ళు చేశారు, ఇద్దరు చేశారు కాదు కదండి. అనేకులుగా కూడి ప్రార్థన చేస్తున్నారు ఒకే విషయం కొరకు. దేవుడు ఆలకించక మానడండి. ప్రియమైన వర్లరా, సంఘము దేవునిది. దేవుడు తన రక్తాన్ని చిందించి సంఘమును కట్టి ఉన్నాడు. మరి అటువంటి సంఘము మొర్ర పెడుతున్నప్పుడు దేవుడు వినకుండా ఉంటాడండి. అందుకనే సంఘ ప్రార్థన బలమైనది, చాలా ఉన్నతమైనది. ఇక్కడ వీరందరూ కూడా ప్రియమైన వాళ్ళ పేతురు కోసం ప్రార్థన చేస్తే ఆ రాత్రే పేతురు హేరోదు చేతిలో నుండి, అలాగే తనకి కీడు చేసే వారి చేతిలో నుండి దేవుడు తప్పించాడండి. పేతురు గారిని తప్పించి ఆ రాత్రే ఆ యొక్క సంఘం మధ్యలోనికి వచ్చాడు, సంతోషించాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంతగానో ఆ పేతురుని చూసి ఆనందించేవారు కూడా ఉన్నారు, ఆశ్చర్యానికి గురైన వారు కూడా ఉన్నారండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని చేసే ప్రార్థన అటువంటిది. అందుకనే అనేకులుగా కూడి ప్రార్థన చేయడం ఎప్పుడు కూడా విసుక్కోకూడదండి. ఒక సమస్య వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, అందరూ కలిసి ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. అలా చేయటం వలన ఏదైనా సాధించవచ్చు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.